హలో యూట్యూబర్స్, మీరు నిజంగానే ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో ప్రతి ఒక్క క్రియేటర్ కి సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఈ ఛానల్ పేరు వి సపోర్ట్ క్రియేటర్స్ గా మారబోతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేనైతే సాల్వ్ చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే, ఒక్కసారి ఊహించుకోండి, ఒక వీడియో మనం డౌన్లోడ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి మనీ సంపాదిస్తే ఏ విధంగా ఉంటుందని ఒక్కసారి ఆలోచించుకోండి. అది కూడా వేలల్లో మీకు విత్ ప్రూఫ్ తోనైతే చూపిస్తాను. కొద్దిగా టాలెంట్ అయితే యాడ్ చేయాలి, ఎడిటింగ్ కానీ కొద్దిగా వాయిస్ ఓవర్ మాత్రం చేయాల్సి ఉంటుంది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు విత్ ప్రూఫ్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, అలాగే ఎలాంటి వీడియో చేస్తున్నారు, అలాగే మీరు ఆ వీడియోస్ ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, అలాగే కాపీరైట్ రాకుండా ఆ వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే మధ్యలో మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. అక్కడ కనుక మీరు స్కిప్ చేసిర్రే అనుకో, మీకు 100% కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది ఏంటి అనేది, మనం ఎలా అప్లోడ్ చేయాలనేది తెలుసు. ఛానల్ నేమ్ వచ్చేసరికి మిస్టర్ క్రైమీ లేకుంటే ఎంఆర్ క్రైమీ లేకుంటే మీకు నచ్చిన పేరుతోనైతే పిలుచుకోండి. నేమ్ అయితే చాలా చాలా యూనిక్ గా ఉంది, అలాగే వీడియోస్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి ఈ ఛానల్లో. ఓకే, అంతకంటే ముందు ఈ ఛానల్ వాళ్ళు అసలు మంత్లీ ఎంత ఎర్నింగ్ చేస్తున్నారని చూద్దాం. చూడండి, సోషల్ బ్లేడ్లోకి వచ్చి మనం చూద్దాం ఎంత ఎర్నింగ్ అవుతుంది అనేది. మంత్లీ $1,400 నుంచి $23,000 మధ్యనైతే సంపాదిస్తున్నారు. మనం $1,400 అనుకుందాం, అంటే మనకు అప్రాక్సిమేట్లీ 1,00,000 దగ్గరికి అయితే అవుతుంది మంత్లీ ఎర్నింగ్ మాత్రమే. ఇది ఇయర్లీ ఇంకా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి, ఎన్ని లక్షల ఎర్నింగ్ అవుతుందని. ఓకే, ఇదైతే ఒకటి మనకు ఇక్కడ ప్రూఫ్ కనిపించింది. మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయింది, అలాగే మనీ కూడా ఎర్నింగ్ అయితే అవుతుంది. అలాగే ఇప్పుడు ఇందులో ఏ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక వీడియో అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. వీడియో ఓపెన్ చేయగానే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే కనిపిస్తుంది. తర్వాత వీడియోలో చూడండి, మనకి ఇంట్లో ఉన్న కొద్ది స్పేస్లో ఫర్నిచర్ ఏ విధంగా చేయించుకోవాలి, అలాగే ఆ స్పేస్ని మనం ఫుల్ఫిల్గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో అయితే మనకు కనిపిస్తాయి. ఓకే, ఇందులో ఏం చేంజెస్ ఉండో ప్రతి వీడియోలో మీకు ఇవే కనిపిస్తాయి. మన ఇంట్లో ఫర్నిచర్ ఏ విధంగా చేసుకోవాలి, మంచి మంచి ఫర్నిచర్. మీరు ప్రూఫ్ చూశారు కదా, ఎంత సింపుల్ గా డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాడో, అలాగే ఎంత మనీ ఎర్న్ చేస్తున్నాడో. మీరు కూడా ఇలా డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాలి వితౌట్ కాపీరైట్ స్ట్రైక్ తోటి. అలాగే ఇతను ఎంత అయితే సంపాదిస్తున్నాడో అంతకంటే కూడా మీరు డబల్ కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఆ ట్రిక్ కూడా చెప్తాను, ఇతను యూజ్ చేయని ట్రిక్. అదేంటనేది ఇప్పుడు మనం వీడియోలో మొత్తంలో మాట్లాడుతాం. ఈ వీడియోలు ఏ విధంగా అప్లోడ్ చేయాలి, కాపీరైట్ రాకుండా ఈ వీడియోస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని మీకు డౌట్ రావచ్చు. మనం ఫస్ట్ ఏ విధంగా ఈ వీడియోస్ తీసుకొచ్చుకోవాలనేది మాట్లాడుకుందాం. ఈ వీడియోలు ఎక్కడ దొరుకుతాయంటే, ఫస్ట్ ఆప్షన్ ఇతని డిస్క్రిప్షన్లో అయితే దొరుకుతాయి వెబ్సైట్లు. ఒకసారి వచ్చి మీరు ఇక్కడ చూసుకోండి, ఈ వెబ్సైట్ కావాలనుకుంటే ఈ వెబ్సైట్లో నుంచి తీసుకోండి. ఒకవేళ ఈ వెబ్సైట్స్ అవసరం లేదనుకుంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ చేయండి. ఏమని సెర్చ్ చేస్తారంటే, ఫోల్డింగ్ ఫర్నిచర్ కానీ, లేకుంటే మీకు నచ్చిన స్పేస్ సేవింగ్ ఫర్నిచర్, ఇలాంటివి సెర్చ్ చేయండి. పైన చాలా వెబ్సైట్స్ వస్తాయి, ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళండి. అందులో వీడియోస్ ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చూడండి, ఇక్కడ మనకు ఇవన్నీ వెబ్సైట్స్. ఓకే, ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక వీడియో ఓపెన్ చేద్దాం. ఆ వీడియోలో ఉన్న వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేద్దాం, డిస్క్రిప్షన్లో ఉన్నది. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. పైన ఒక వెబ్సైట్ ఉంది, మర్పీ డోర్ అని. దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్లోకి అయితే మనం వచ్చేస్తాం. ఇందులో మనకు డోర్ గురించి అన్నీ కనిపిస్తుంటాయి, అంటే వీళ్ళు డోర్స్ కోసం మాత్రమే ఈ వెబ్సైటు. ఓకే, ఇందులో మనకు మీకు నచ్చిన డోర్ను కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సింగిల్ డోర్స్, డబల్ డోర్స్ ఇలా ఉంటాయి. మీకు నచ్చిన డోర్ని సెలెక్ట్ చేసుకోండి. అలా వేరియంట్స్ ఉంటాయి ఇంకా ఆ డోర్స్లో. మీకు అందులో నచ్చిన వేరియంట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ వీడియో కనిపిస్తుంది. ఓకే, నేను ఇక్కడ కిందికి వెళ్ళి అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వీడియో. ఓకే, ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని జస్ట్ అప్లోడ్ చేయాలి. కాకుంటే సింగిల్ వీడియో కాదు, ఇలాంటి ఒక 10 వీడియోస్ తీసుకోండి. ఒక్క వెబ్సైట్లో నుంచి కాకుండా చాలా వెబ్సైట్ల నుంచి, అతని దగ్గర ఉన్న వెబ్సైట్లు కానీ, లేకుంటే మీరు క్రోమ్లో కానీ సెర్చ్ చేసి ఆ వెబ్సైట్లో నుంచి ఈ లాంగ్ ప్రెస్ చేసినట్టయితే కాపీ వీడియో యూఆర్ఎల్ అని వస్తుంది. ఆ యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే క్రోమ్లోకి వచ్చేయండి. క్రోమ్లోకి వచ్చిన తర్వాత డౌన్లోడ్ MP4 అని సెర్చ్ చేయండి. డౌన్లోడ్ MP4
సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి. మనం yt1s.comలోకి వెళ్ళిపోదాం, లేకుంటే మీకు నచ్చిన దాంట్లోకి వెళ్ళొచ్చు. కాకుంటే నేను ఎప్పటికైతే ఇందులో నుంచి డౌన్లోడ్ చేస్తాను కాబట్టి ఇందులోకి అయితే వెళ్తున్నా. అలాగే ఇక్కడ మీరు ఏదైతే కాపీ చేసుకున్న లింక్ ఉంటుందో అక్కడ ఇది పేస్ట్ చేయండి, కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత మీకు వీడియో క్వాలిటీ వస్తుంది, ఏ క్వాలిటీలో మీరు డౌన్లోడ్ చేసుకోవాలనేది. MP4 లేకుంటే 1080 లేకుంటే 720 అని వస్తుంది. తర్వాత క్లిక్ చేసిన తర్వాత గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. గెట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా ఒక 10 వీడియోస్ డౌన్లోడ్ చేసి మీరు ఫస్ట్ ఇంట్రోని అలాగే ఎండ్ ఇంట్రోని కట్ చేయాలి. తర్వాత అన్ని వీడియోస్ని కలిపేయాలి కైన్ మాస్టర్లో కానీ, లేకుంటే మీరు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే ఆ సాఫ్ట్వేర్లో చేసిన తర్వాత మీరు వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా అప్లోడ్ చేసినా కూడా కాపీరైట్ వస్తుంది. కాపీరైట్ రావద్దంటే ఇంకో ట్రిక్ ఉంది, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీరు చూడండి. ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా చేస్తున్నాడు అనేది. అలాగే ఇది అంతా అయిపోయిన తర్వాత మీరు కొద్దిగా ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎడిటింగ్ రాకుంటే నన్ను అడగండి. మళ్ళీ మీరు తొందరపడి ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కాపీరైట్ వస్తే మాత్రం మళ్ళీ నేనైతే బాధ్యుని కాదు. రాకపోతే అడగండి అని అంటున్నాను. మీకైతే వస్తుంది, సింపుల్గా ఓన్లీ క్రోప్ చేసి పెట్టుడే కాబట్టి. ఒకవేళ రాని వాళ్ళు నన్ను అడిగితే నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. చూడండి, ఇలాంటి వెబ్సైట్లో నుంచి ఒక 10 వీడియోస్ తీసుకున్నారు, అన్నీ మంచిగా క్రోప్ చేసుకున్నారు. వాళ్ళ బ్రాండింగ్ కానీ ఏది కనిపించకుండా మంచిగా ఎడిట్ చేసుకున్నారు. తర్వాత మరి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వీళ్ళ వీడియోలు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి, మరి కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ వేస్తారు కానీ, కాకుంటే కాపీరైట్ స్ట్రైక్ రాదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, అతని డిస్క్రిప్షన్లోకి వచ్చి క్రెడిట్ అండ్ లింక్స్ అని ఇచ్చింది. ఎందుకంటే ఈ వీడియోలు ఇందులో ఏదైతే పార్ట్స్ యూజ్ చేసిండో, ఎవరెవరు ఈ వీడియోలు అయితే యూజ్ చేసిండో వాళ్ళ లింక్స్ అన్నీ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిండు. దానివల్ల వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ అయితే పంపించరు. 90% కంటే ఎబో కూడా వాళ్ళు పంపించరు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ అవుతుంది. ఫ్రీ ప్రమోషన్ అయినప్పుడు వాళ్ళ సేల్ పెరుగుతుంది, అలాగే వాళ్ళ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళైతే వీళ్ళ కాపీరైట్ స్ట్రైక్ అయితే పంపించరు. మీరు కూడా ఒక వీడియో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు క్రెడిట్ అండ్ లింక్స్ అని ఇచ్చి వాటి వెబ్సైట్ పేరేంటి అలాగే వెబ్సైట్ లింక్ ఏంటి ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఈడెన్ సేఫ్ సొల్యూషన్ అని ఇక్కడ ఇచ్చిండు, తర్వాత వెబ్సైట్ పేరు ఇచ్చిండు. ఒకవేళ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చేయండి. ఇక్కడ సేమ్ మీరు ఇక్కడ చూడవచ్చు, ఇలాంటి డిస్క్రిప్షన్ మీరు రైట్ చేయండి. మీరు తీసుకున్న ఏదైతే వెబ్సైట్స్ ఉంటాయో వాటిని మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీ డిస్క్రిప్షన్లో. అలాంటి టైంలో మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది రాదు. అలాగే డిస్క్లైమర్ కూడా ఇవ్వండి, సేమ్ ఇతని లాగా. ఆల్ ఆఫ్ దిస్ వీడియోస్ ఇన్ దిస్ ఛానల్ బిలాంగ్ టు ద వెబ్సైట్ ఓనర్ అండ్ ద ప్రొడక్ట్ ఓనర్ ఇస్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో వీఆర్ డూయింగ్ హియర్, జస్ట్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ సమ్ అమేజింగ్. మీరు ఇది డిస్క్లైమర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మేము ఇది ఎలాంటి ప్రమోషన్ చేయట్లేదు, మాకు ప్రమోషన్ గురించి పైసలు ఇవ్వలేదు, ఇది ఓన్లీ పబ్లిక్ చూపించడానికి మాత్రమే ఇదైతే చూపిస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి వీడియోస్ అయితే మీరు సేమ్ ఇలాంటివి క్రియేట్ చేయండి. క్రియేట్ చేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓకే, ఇతని వీడియో ఉంది కానీ ఇది డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవద్దు. పెద్ద వీడియో 8 నిమిషాలది. మీరు వేరే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. మీరు ఈ వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్లో అలాగే టిక్టాక్లో ఇలాంటి వాటిలో చూసే ఉంటారు, బట్ ఇప్పుడు మీకు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఏం చేయాలి, కాపీరైట్ స్ట్రైక్ రాకుండా డిస్క్రిప్షన్ ఇచ్చావు, కానీ డిస్క్రిప్షన్ ఇచ్చినాక కూడా కాపీరైట్ స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉంది, 50% ఛాన్స్ అయితే ఉంది. మరి ఆ కాపీరైట్ స్ట్రైక్ రాకుండా ఏం చేయాలంటే మీరు వాయిస్ ఓవర్ చేయాలి. మీకు తెలుగు వస్తే తెలుగు, హిందీ వస్తే హిందీ, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ చేస్తూ ఉండాలి. మీరు ప్రతి ప్రోడక్ట్ మీరు ఏ వెబ్సైట్లో నుంచి తీసుకున్నా కూడా ఆ వెబ్సైట్లో ఆ ప్రోడక్ట్ గురించి ఉంటుంది పూర్తి ఇన్ఫర్మేషన్. ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు చెప్తూ ఉండాలి. ఆ ప్రోడక్ట్ వీడియో వచ్చేటప్పుడు దాని గురించి ఈ ప్రోడక్ట్ ఇలాంటిది అని ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వద్దు. ఇతని వీడియోలో అయితే గ్యాప్ ఇచ్చారు, కాకుంటే మీరు గ్యాప్ ఇవ్వకండి. ఎక్కడ మ్యూజిక్ ఇలాంటివి యూజ్ చేయకుండా డైరెక్ట్ మీరు ప్రతి ప్రోడక్ట్ వచ్చినప్పుడల్లా ఆ ప్రోడక్ట్ గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి.
ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు యూట్యూబ్కి అర్థమైపోతుంది ఇతని దగ్గర టాలెంట్ ఉంది, ఇతను జెన్యున్గా వీడియో చేస్తున్నాడు, ఇతని ఎలాంటి తప్పుడు వీడియో చేయట్లేడని ఇతనికి మానిటైజేషన్ ఎనబుల్ చేయాలనేది చేస్తుంది. అప్పుడు మీరు సింపుల్గా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ ఇంకోటి గమనించినట్టయితే టైటిల్ చూడండి, చాలా సింపుల్గా రాస్తున్నాడు, చాలా సింపుల్గా అలాగే అందరికీ అర్థమయ్యే విధంగా అయితే రాస్తున్నాడు. మీరు కూడా ఇలాంటి టైటిల్స్నే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ఛానల్స్లోకి వచ్చి చూడండి, టైటిల్ని మీరు కూడా ఇలాంటి టైటిల్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇలాంటి డిస్క్రిప్షన్ ఖచ్చితంగా కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, మీరు ఎవరైతే లింక్స్ తీసుకుంటారో వాళ్ళని. ఆ తర్వాత డిస్క్లైమర్ కూడా సేమ్ టు సేమ్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ట్యాక్స్ మెయిన్ మీరు చూడండి, ఇతను మంత్లీ ఒక 3-4 వీడియోస్ అప్లోడ్ చేస్తాడు. ఆ 3-4 వీడియోస్ చూడండి, 63,000 వ్యూస్, 33,000 వ్యూస్. ఇవన్నీ వ్యూస్ రావాలంటే టైటిల్, డిస్క్రిప్షన్, మెయిన్, ఇంకా ట్యాగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ ట్యాగ్స్ ఏమున్నాయి అది కూడా సెర్చ్ చేయాలి. కాబట్టి మనం ఈ ట్యాగ్స్లో ఇందులో ఏం యూజ్ చేసిందని ఒకసారి చూద్దాం. ట్యాగ్స్లో వెళ్ళి ట్యాగ్ యూలోకి మనం వెళ్దాం. ఈ లింక్ని మనం అందులో షేర్ చేద్దాం. అతను ఏ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాడో మీరు కూడా అదే ట్యాగ్స్ యూజ్ చేసినట్టయితే మీ కాపీరైట్ స్ట్రైక్ కానీ లేకుంటే మీ వీడియో అనేది అది వైరల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అతను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలాంటి వాటి మీద అతను డైరెక్ట్గా ఇలాంటివి అయితే యూజ్ చేస్తున్నాడు. మీరు ఒకవేళ మీ దగ్గర కొత్తగా ఏమన్నా ఐడియాస్ ఉంటే ట్యాగ్స్ ఏమన్నా మీరు వీడియోలో కానీ ట్యూబ్ బడ్డీలో కానీ మంచి మంచి కనిపిస్తే అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎంత జంజాట్ నాకు వద్దనుకుంటే డైరెక్ట్ ఇందులో ఉన్న ట్యాగ్స్ మీరు కాపీ చేసుకోండి, మీ వీడియోకి అతికించేయండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సింపుల్గా మీకు అర్థమైపోయింది ఎలా వీడియో చేయాలనేది. అయితే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మానిటైజేషన్ వల్ల, యూట్యూబ్ యాడ్స్ వల్ల వీటికి ఎక్కువ యాడ్స్ అయితే ప్లే అవ్వవు. ఎందుకంటే వీటి ఫర్నిచర్ మీద ఎక్కువ యాడ్స్ స్పెండ్ చేయరు, యాడ్స్ మేనేజ్ చేసేవాళ్ళు. అందువల్ల వీటికి ఎక్కువ యాడ్స్ అయితే రావు. అయితే వీళ్ళు ఎక్కువ సంపాదించడానికి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఇతనిలా ఇచ్చేయండి, ఇందులో ఎలాంటి తప్పు అయితే లేదు. ఇందులో ఇంకోటి కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల మీ ఎర్నింగ్ అనేది డబల్ అయిపోతుంది. అదేంటంటే అమెజాన్ అఫిలియేట్ లింక్స్. మీరు ఒకవేళ హిందీలో కానీ తెలుగులో కానీ ఇండియన్ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా కూడా amazon.inలోకి వెళ్ళండి. amazon.inలోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ ఫర్నిచర్, ఫోల్డింగ్ ఫర్నిచర్ అని సెర్చ్ చేసి అఫిలియేట్ లింక్స్ మీరు ఏ విధంగా క్రియేట్ చేయాలి, అఫిలియేట్ అకౌంట్ ఏ విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలని చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, వాటిని చూడొచ్చు. ఒకవేళ మీకు అర్థం కాకుండా నన్ను అడగండి, మనం కూడా ఒక వీడియో చేసుకుందాం. అఫిలియేట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, అఫిలియేట్ అకౌంట్, అలాగే దాంట్లో నుంచి ఏ విధంగా మనీ సంపాదించాలనేది. ఇక్కడ మనం చూద్దాం. ఫోల్డింగ్ టేబుల్ అని ఒకటి ఇచ్చేద్దాం, లేకుంటే ఫోల్డింగ్ ఫర్నిచర్ అని మనం ఇక్కడ సెర్చ్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను ఫోల్డింగ్ ఫర్నిచర్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్స్ని లింక్ను కాపీ చేసి అఫిలియేట్ లింక్ని క్రియేట్ చేసి మీరు కనుక అక్కడ ఛానల్లో ఇచ్చినట్టయితే ఫర్ మోర్ ఫర్నిచర్స్ అని లేకుంటే ఫోల్డింగ్ ఫర్నిచర్స్ లింక్స్ అని బయింగ్ లింక్స్ అని ఇచ్చినట్టయితే వాళ్ళు వచ్చి చూస్తారు. చూసినా వాళ్ళకి నచ్చకపోయినా కూడా వితిన్ 24 అవర్స్లో ఈ ప్రోడక్ట్ కాకుండా వాళ్ళు వేరే ప్రోడక్ట్ కొన్నా కూడా ఆ మనీ అయితే మీకు వచ్చేస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ ట్రిక్స్ అయితే యూజ్ చేయాలి. అఫిలియేట్ లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో ఇవ్వాలి ఇలాంటి వీడియో చేసినప్పుడు, ఎందుకంటే డబుల్ ఎర్నింగ్ అయితే అవుతుంది. ఇందులో మీకు చాలా ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. ఒకవేళ ఇది హిందీ మన ఈ లోకల్ లాంగ్వేజ్లో అంటే ఇండియన్ లాంగ్వేజ్లో అయితే amazon.in. ఒకవేళ మీరు ఫారెన్ అంటే వేరే వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటే మాత్రం amazon.comలోకి వెళ్ళండి. ఇండియా మొత్తం కాకుండా అది నేషనల్ వైడ్ ఎక్కడైనా కూడా మనం అది పర్చేజ్ చేయొచ్చు. అది ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళకైతే యూజ్ అవ్వబోతుంది. ఓన్లీ మీరు టాలెంట్ ఉండి మీరు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలుగుతారు అనుకుంటే ఆ ఛానల్ అయితే అంటే ఇంగ్లీష్లో మాట్లాడినట్టయితే ఇందులో నుంచి ఒకటి తీసుకోండి, ఇందులో నుంచి అఫిలియేట్ లింక్ని క్రియేట్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే తమ్నేల్ ఏ విధంగా ఇవ్వాలి మరి, ఇవన్నీ అయితే ఇస్తున్నాం. ఇవి అన్ని ఫర్నిచర్ గురించి మనం వీడియోస్ డౌన్లోడ్ చేసినాం, ఎంత ఎడిట్ చేసినాం పెడుతున్నాం. కానీ వ్యూస్ రావాలంటే తమ్నేల్ పర్ఫెక్ట్ ఉండాలి కదా. తమ్నేల్ పర్ఫెక్ట్ ఉండాలంటే మీరు ఏం చేయని అవసరం లేదు. మీకు చాలా అద్భుతంగా నచ్చిన వీడియో మీరు ఒకటి క్రియేట్ చేస్తారు. మీకు అద్భుతంగా నచ్చిన ఫర్నిచర్స్ 2 తీసుకోండి.
ఇక్కడ మీరు చూడండి, ఇతను సింపుల్గా ఒక 2 స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టి ఎడిట్ చేసి థంబ్నెయిల్ పెడుతున్నాడు. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, వేరే కొత్తగా ఏం ట్రై చేయకండి. ఓన్లీ ఇటు పక్కకు ఒకటి ఇటు పక్కన ఒకటి పెట్టి మీరు కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి సింపుల్గా కనిపిస్తుంది, అలాగే అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అలా చూడగానే ఈ ఫర్నిచర్ చాలా అద్భుతంగా ఉంది, ఈ వీడియో చూడాలి ఏ విధంగా ఉంది అనేది అని వాళ్ళకు అనిపించి వెంటనే ఆ వీడియో చూస్తారు. అందుకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో చాలామందికి మానిటైజేషన్ ప్రాబ్లం కూడా రావచ్చు. మానిటైజేషన్ కొంతమందికి ఎనబుల్ కూడా కాదు. ఎనబుల్ ఎందుకు కాదంటే వాళ్ళ సొంత టాలెంట్ అందులో యూజ్ చేయరు. కాబట్టి మీరు సొంత టాలెంట్ని యూజ్ చేయాలంటే మీ వాయిస్ ఖచ్చితంగా వెనక సైడ్ ఉండాలి. ఎలాంటి తప్పు చేయకండి. నేను చెప్పినట్టు కనుక చేస్తే మానిటైజేషన్ అయితే ఎనబుల్ అవుతుంది. ఇతనికి ఆల్రెడీ ఎనబుల్ అయింది. మీరు ఇక్కడికి వచ్చి మీరు చూడండి, ఎర్నింగ్ కూడా అవుతుంది. కాబట్టి ఇతను వీడియో చేస్తున్నారు. మంత్లీ 4 వీడియోస్ అంటే ఎవరు చేయరు కదా ఉత్తగా చేయాలనుకుంటే. అలాగే 6 lakhs సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చేస్తే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. చూడండి ఇతనికి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో ఫస్ట్ చూడండి. 2 లక్షలు, 31,000, 72,000 థంబ్నెయిల్ బట్టి వ్యూస్ వస్తాయి. అలాగే మనం మోస్ట్ పాపులర్లోకి వెళ్ళి చూద్దాం. మోస్ట్ పాపులర్లో 2,60,00,000 ఇన్ని వ్యూస్ వస్తున్నాయి. అది కూడా ఇలాంటి టాలెంట్ లేదు, అతను సొంత వీడియో కాదు, ఓన్లీ డౌన్లోడ్ చేసుడు, ఇందులో అప్లోడ్ చేసుడు, అతను పక్క సైడ్కి పోవుడు. ఇన్ని వ్యూస్ అయితే వస్తున్నాయి. మీరు కూడా సింపుల్గా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మీకు ఇంతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. వీడియో మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ బాయ్ అని చేసి వందే మాత్రం.